నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే క్వాలిఫైడ్ ఉపాధ్యాయుల ద్వారా విద్యాబోధన జరుగుతోందని, ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. నేడు మదనపల్లి పట్టణంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల నందు ఘనంగా జరిగిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్. తల్లికి వందనం నగదు కోసం తల్లిని హతమార్చిన తండ్రి. అన్నమయ్య జిల్లా పెద్దతిప్ప సముద్రం నందు జరిగిన మహిళా హత్యపై వస్తున్న ఆరోపణపై పోలీసుల దర్యాప్తు. మదనపల్లి నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. మదనపల్లి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ప్రమీల అధ్యక్షతన మున్సిపాలిటీతో పాటు మదనపల్లి, నిమ్మనపల్లి, రామసముద్రం మండలాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాగునీటి సమస్య పరిష్కారానికి అన్ని శాఖల అధికారులు పనిచేయాలని సూచించారు. తద్వారా 4 రోజుల వ్యవధితో పట్టణంతో పాటు గ్రామాల్లో తాగునీటి సరఫరా చేయాలన్నారు. ప్రభుత్వ తాగునీటి పథకాలకు సమీపంలో ప్రైవేటు బోర్లు ఉంటే స్వాధీనం చేసుకోవాలని సూచించారు. ప్రైవేటు ట్యాంకర్లకు కట్టుబడి చేయాలని కోరారు. అవసరమైతే రైతుల బోర్ల నుంచి నీరు తీసుకోవాలని సూచించారు. కమిషన్ల కోసమే మున్సిపాలిటీలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నట్లు వైసీపీ నేతలు చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే ఖండించారు. కార్యక్రమంలో ఆర్డీఓ అశోక్ ప్రతాప్, తహసీల్దార్ మాధవి, ఎంపీడీఓ తాజ్మహల్, సీఐలు రాజారెడ్డి, రఫీ, మదనపల్లి, నిమ్మనపల్లి, రామసముద్రం మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. నిమ్మపల్లి సెక్రటరీస్ అందరం భద్రంగా ఉండాలని వెరీ గుడ్. ఏం హ్యాండ్ కోర్స్ ఏమి ట్రబుల్ ఏం లేదు. రైట్, వెరీ గుడ్. 80% నీట్ ఎలిజిబిలిటీ చూడు. అది కాదు చూసుకోండి. బాగా పెట్టుకోండి. సమస్య ఉంది రేపటి ఇంటికి వస్తాను. ముందు ప్రపోజల్ తయారు చేయండి. ఫిల్లింగ్ స్టేషన్ అయితే చాలు. ఎవరు డీగా లేకున్నారు, నాయకు ఏమన్నారు రైతు దగ్గర నుంచి తీసుకున్నాం సార్. ఆ బోర్లన్నీ ఉన్నాయి సార్, చెక్ చేస్తాం. మీకు ఇమీడియట్ గా ఉంటారు. మనం వార్పుల్లో పనిచేయాలి. ఎక్కడ కూడా కానీ ఎవరు కూడా కమ్మునడం లేదు. ఈ వాటర్ సప్లై స్కీమ్ లైన్ అయ్యేంత వరకు అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేయండి. నేను ప్రతి 3 రోజులకు ఒకసారి మనం కూర్చొని మాట్లాడతాం. బట్ విషిప్ మ్యాండేట్ లేదు. రెండో మాట లేదు. దాని గురించి మీటింగ్ పెడుతున్నారు. అక్కడికి పోతే బీజేపల్లిలో అట్లా 20 మంది, ఇట్లా 20 మంది, ఇట్లా 20 మంది చెప్పండి. నెల రోజులు అంటే సమ్మర్ 4 months దాటిపోయింది. 5th month రన్ అవుతాం కదా టీవీ గారు. చాలా ఎప్పుడు చూడండి బయట ఎంత వేడి ఉంది. మొదట్లో ఎప్పుడు ఇట్లా క్లైమేట్ ఉండేది కాదు. దానికి యాక్షన్ ప్లాన్ తయారు చేయండి. వాటర్ సప్లై పైన చాలా సమస్య ఉంది. దానిపైన ఒక రివ్యూ మీటింగ్ పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్, ఆర్టీఓ డిపార్ట్మెంట్, మళ్ళీ తహసీల్దార్లు, పంచాయత్ సెక్రటరీ, మున్సిపల్ కమిషనర్ గారు, మళ్ళీ ఏదైతే కన్సర్న్ 3 ఎంపీడీఓస్ మదనపల్లి కాన్స్టిట్యూన్సీ అందరితో రివ్యూ చేశాము. చాలా సమస్యగా ఉంది. మదనపల్లి టౌన్, మదనపల్లి రూరల్, రామసముద్రం, నిమ్మనపల్లి బాగుంది. బట్ దీనికి ఎట్లా మనం పరిష్కారం చేయాలో యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. మదనపల్లి టౌన్కి ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా స్ట్రీమ్ లైన్ చేయాలని మొత్తం రెడీ చేశాం. ఎంత త్వరగా అయితే త్వరగా దీనికి ఒక క్లారిటీ పెట్టి తప్పకుండా దీనికి పరిష్కారం చేస్తామని తెలియజేస్తున్నాం. దీనిపైన ఇంకా వార్పు పైన పనిచేయాలని ప్లాన్ చేస్తున్నాం. ప్రతిరోజు దీనిపైన ఒక రివ్యూ చేసి క్లారిటీ ఇచ్చి తప్పకుండా వాటర్ సప్లై 4 రోజులు గ్యాప్లు ఇచ్చేటట్టుగా తీసుకోమని అన్న. ఏదైనా హెల్ప్ లైన్ ఏమన్నా పెడుతున్నారన్నా? డిపార్ట్మెంట్ వైజ్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ట్యాంకర్లు సెగ్రిగేట్ చేసి తీసుకొని హ్యాండ్ ఓవర్ చేసేదానికి ఆర్టీఓ గారు ప్రాధాన్యత తీసుకున్నారు. ఏవైతే బోర్లు ఏదైతే మన పీరియడ్లో మన చర్యలు లేకుండా మనం బోర్లు ఏదైతే మున్సిపల్ బోర్లు పక్కన బోర్లు వేశారో దానికి వోల్టాజ్ చట్టం కింద తహసీల్దార్ గారిని ఇంప్లిమెంట్ చేసి మొత్తం బోర్లు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. దీనికి వచ్చింది అవసరమైతే పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్కడ అవసరమైతే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుంది.
దీనికి కోఆర్డినేషన్ కోసం మున్సిపల్ కమిషనర్ గారు కోఆర్డినేట్ చేస్తారు అన్ని డిపార్ట్మెంట్స్. ఆ విధంగా అందరూ కోఆర్డినేట్ చేసి ఒక పక్క ఆర్డబ్ల్యూఎస్ పనిచేస్తున్నది, ఒక పక్క ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఒక పక్క రెవెన్యూ, ఒక పక్క పోలీస్, అదే కాకుండా ట్రాన్స్పోర్ట్ మన ఏపీఎస్పీడీసీ టీ గారు, పవర్ డిపార్ట్మెంట్ టీ గారు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరైనా అట్లా మనం కోఆర్డినేట్ చేయకపోతే ఇంకా పవర్ కూడా కట్ చేయాల్సి వస్తుంది. సో మనం ఎందుకంటే ప్రజలకు నీళ్ళు, సో ఇట్స్ ఎసెన్షియల్ కమోడిటీ, మనం ఏం చేయలేము. దానికి కొన్ని కఠినమైన చర్యలు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. దయచేసి అందరూ సహకరించాలా. మనం ఏమాత్రం దీంట్లో కాంప్రమైజ్ కాలేము. ప్రజలకు నీళ్ళు ఇవ్వాల. సమ్మర్ వచ్చింది, ఇది 5వ నెల చేసినాం. మనం ఇంత పెద్ద సమ్మర్ ఎప్పుడు మనం చూడలేదు. జూలైలో మదనపల్లి పోయి చాలా వేడిగా ఉంది, ఇక ఎప్పుడు మనం చూడలేదు. బట్ కొద్దిగా మనం ఈ తాకిడి తట్టుకునేందుకు అందరూ సహకరించాలని చెప్పి అన్న ఇందుకు సంబంధించి వార్ రూమ్ కానీ లేదంటే హెల్ప్ లైన్ నెంబర్స్ కానీ ఏమైనా ఏర్పాటు చేస్తున్నాం. నెంబర్ ఇప్పుడే ఫస్ట్ స్ట్రీమ్ లైన్ చేస్తున్నాము. స్ట్రీమ్ లైన్ చేసి ట్రాన్స్పోర్టేషన్ ద్వారా నైట్లో ఎక్కువ ఏరియా సప్లై చేసి చూస్తున్నాం. ఎక్కువ ఏరియా నైట్లో సప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే పొల్యూషన్, ట్రాఫిక్ తగ్గుతుంది. మార్నింగ్ టైంలో ఇస్తే కష్టమవుతుంది. బట్ దీనికి మున్సిపాలిటీనే ఒక వార్ రూమ్ కానీ లేదంటే హెల్ప్ లైన్ కానీ అడ్రస్ కింద మన మున్సిపాలిటీకి తీసుకొచ్చి ఎక్కువ మున్సిపాలిటీలో సమస్య. ఇప్పుడు ఎన్ని 10 ట్యాంకర్లు మన దగ్గర ఉన్నాయి. మున్సిపాలిటీ 6 ఉన్నాయి పాతవి, ఇప్పుడు కొత్తవి 3 కొన్నాము. ఓవరాల్ 10 ట్యాంకర్లు మన ట్రాన్స్పోర్టేషన్. కొన్ని ట్యాంకర్లు 570 రూపాయలు చొప్పున ఒక ఇది అడుగుతున్నాము. బట్ దానికి వాళ్ళు ఒప్పుకోవడం లేదు. వాళ్ళు ఎక్కువ రేటుగా డీజిల్ రేట్ పెరిగిందా చెప్తున్నారు. దానికి ఎట్టి పరిస్థితుల్లో కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి ఇప్పుడు మన ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ చెప్పాము. వాస్తవ పరిస్థితి ఎంత ఖర్చు అవుతుంది, ఏమైతే దానికి రిపోర్ట్ తయారు చేసి ఉన్నారు. ఆ రిపోర్ట్ కలెక్టర్ గారి దృష్టికి పెట్టి కలెక్టర్ గారి దగ్గర ఆమోదం తీసుకొని ఖచ్చితంగా ఇస్తాము. నేను మొన్న ఎక్కడో పత్రికల్లో చూశాను, ఎవరో సెన్స్లెస్ వాళ్ళు మాట్లాడినారు. అదేదో అక్షయ పాత్ర ఏదో డబ్బులు చీ తాగునీరులో కూడా కమిషన్లు. అది ఎవరన్నా చేసింటే అలవాటు ఉంటుంది, అదే గుర్తొస్తూ ఉంటుంది. మనకు అంత అవసరం లేదు, మనం ఎప్పుడు అట్లా చేయలేదు. ఆ రోజుల్లోనే నేను ట్రాన్స్పోర్టేషన్ 1,02,00,000 ఉండేది. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక నెలకు 1,02,00,000. మహేందర్ రెడ్డి గారు మున్సిపల్ మినిస్టర్, స్టేట్లో కంబైన్ స్టేట్లో ఎక్కువ డబ్బు డ్రా చేస్తుంది మదనపల్లి. ఆ 1,02,00,000 ట్రాన్స్పోర్టేషన్ ఉన్న మున్సిపాలిటీకి మనం జస్ట్ 2 lakhsలోకి తెచ్చి పెట్టాం. కమిషన్ తీసుకునేకైతే మనం ఎందుకు దాన్ని తగ్గిస్తాం? కోటి రూపాయలు అట్లా చీప్గా మాట్లాడకూడదు. ఒక సంస్కారంతో మాట్లాడాలి, పద్ధతిగా ఉండాలి. మనము పబ్లిక్లో ఉన్నాం, ప్రజా జీవితంలో ఒక రోల్ మోడల్గా పనిచేయాలి. అంత దిగజారి మాట్లాడకూడదు. తప్పకుండా ముందు ప్రజల సమస్యల పరిష్కారం చేస్తాం, కానీ ఈ ఊరికి అనవసరి మాట్లాడదని చెప్పేసి. ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే క్వాలిఫైడ్ ఉపాధ్యాయుల ద్వారా విద్యాబోధన జరుగుతోందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలియజేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాల నందు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్ద కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో డబుల్ డిగ్రీలు, పీజీలు చేసిన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు ఉండరని, కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే అనుభవం, అర్హత కలిగిన ఉపాధ్యాయులచే బోధించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఎంత కృషి చేస్తున్నారని చెప్పారు. విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్, పుస్తకాలు, బ్యాగులు, మధ్యాహ్నం భోజనం, అనుభవం, అర్హత కలిగిన ఉపాధ్యాయులచే బోధన వంటి అనేక వసతులను కల్పిస్తూ విద్యార్థులు బాగా చదువుకోవడానికి అవకాశం కల్పిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థి తల్లి ఖాతాలో అమ్మకు వందనం పథకం కింద 15,000 రూపాయలను జమ చేయడం జరిగిందన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. Down. Thank you, sir. Once again, proper salute. So, thank you, sir. Mana ఈనాటి down అన్న. మెగా పేరెంట్స్ డే సందర్భమున మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మదనపల్లి కాన్స్టిట్యున్సీ చదువుతున్న పిల్లలందరికీ నేను కోరుతున్నాను, జెడ్పీ హై స్కూల్లో ఉన్న టీచర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ డబుల్ డిగ్రీ టీచర్స్. మీరు వేరే కార్పొరేట్ స్కూళ్ళకి వెళ్ళండి, ఎక్కడ కూడా కానీ ఇంత మంచి ఒక స్కిల్స్ ఉన్న టీచర్స్, ఇంత మంచి బెస్ట్ ఫ్యాకల్టీస్ ఎక్కడ మదనపల్లిలో ఏ స్కూల్లో కూడా లేదు. ఈరోజు దాదాపు 1000 మంది ఉన్న ఈ జెడ్పీహెచ్ స్కూల్లో నేను మదనపల్లి కాన్స్టిట్యున్సీ, మదనపల్లి టౌన్లో ఉన్న పేరెంట్స్కి అందరూ కోరుతున్నాను,
దాదాపు 20 ఎకరాల క్యాంపస్ కలిగిన ఈ ZPH స్కూల్, 20 ఎకరాల క్యాంపస్ కలిగిన స్కూల్ ఎక్కడైనా మదనపల్లి టౌన్లో ఎవరైనా దగ్గర ఉండదా? మదనపల్లిలో 20 ఎకరాల క్యాంపస్ కలిగిన స్కూల్ ఏ ప్రైవేట్ స్కూల్ దగ్గర లేదు. ఎక్కడో 5 కిలోమీటర్ల బయట, 7 కిలోమీటర్ల బయట, 10 కిలోమీటర్ల బయట ఉన్నారు. కానీ మదనపల్లి టౌన్లో 20 ఎకరాల క్యాంపస్ కలిగిన స్కూల్ ఎక్కడ లేదు. ఇంత మంచి స్కూల్ ఉంది, ఇంత మంచి టీచర్స్ ఉంది, ఒక చరిత్ర కలిగిన స్కూల్ ఇది. మీరు స్కూల్ లోపల వస్తానే దేశం కోసం అమరవీరులు మీరంతా ఫొటోస్ చూస్తారు, వాళ్ళందరూ విగ్రహాలు చూస్తారు. అది ఒక స్ఫూర్తి మీకోసం. మీరు ఎలా చదవాలా, ఎలా ఉండాలా, ఎలా మీ జీవితాలు తీసుకువెళ్ళాలా, రేపు మీ జీవితాల్లో వెలుగు ఎలా రావాలా, మీరు ఎవరికి ఆదర్శంగా తీసుకోవాలా, రేపు మంచిగా మీరు ఉండాలా, సమాజానికి ఒక మంచి పేరు తీసుకురావాలా, రేపు మీ వల్ల సమాజంలో గర్వించదగ్గగా మీ తల్లిదండ్రులు, మీ కుటుంబ సభ్యులు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మీకు చూసి ఎస్ ఈ పిల్లలు చాలా మంచి వాళ్ళు, చాలా బాధ్యతగా ఉన్నారు, చాలా సమర్థవంతంగా చదివారు, చాలా బాధ్యతగా ఈ రోజు పైకి వచ్చారు. ఇటువంటి పిల్లలకు వీళ్ళ గురించి చెప్పాలంటే ఇంకా మాకు ఎంతో సంతోషం అవుతుందని ఆ విధంగా మీరు ఎదగాల. ఈరోజు ZPH స్కూల్ మదనపల్లి టౌన్కి ఒక చెస్ట్ లాంటిది. మదనపల్లి టౌన్కి ఒక బాధ్యత కలిగిన స్కూల్ ఇది. మీ పిల్లల భవిష్యత్తు కావాలంటే నేను ఇక్కడ ఉన్న మదనపల్లి టౌన్ సరౌండింగ్లో ఉన్న పేరెంట్స్ అందరికి కోరుతున్నాను, మీ కార్పొరేట్ స్కూల్స్ కన్నా ZPH స్కూల్ మిన్న అంటాను. కార్పొరేట్ స్కూల్ కన్నా ZPH స్కూల్ మిన్న. అన్ని విధాలుగా ZPH స్కూల్లో మీకు సౌకర్యాలు ఉన్నాయి. మీకు కొన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎంతలో ఉన్నాయి తెలుసా? స్కూల్స్ మీకు 10 కుంటల్లో స్కూల్స్ ఉన్నాయి, కొన్ని స్కూల్స్ ఉన్నాయి 5 కుంటల్లో స్కూల్స్ ఉన్నాయి. కొన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎంతలో ఉన్నాయి? దాదాపు 1/2 ఎకరాలు ఉన్నాయి. స్ట్రెంత్ చూస్తే 2000, 3000, 4000 అట్లా ఉన్నాయి. బట్ ఎక్కడ గ్రౌండ్ లేదు, ఎక్కడ ఫిజికల్ యాక్టివిటీ లేదు. మీరు ఇక్కడ వస్తే మీరు భోంచేసిన తర్వాత మీరు ఒక రౌండ్ గ్రౌండ్ అంతా ఒక రౌండ్ తిరుగుతానే ఎంటైర్ తిరిగిన భోజనం అంతా డైజెస్ట్ అయిపోతుంది, మీరు హెల్తీగా ఫీల్ అవుతారు. తెల్లవారి మదనపల్లికి సంబంధించిన వాళ్ళంతా ఇక్కడ వాకింగ్ వస్తారు. అందుకోసం నేను మీకు కోరేది ఒకటి, మీరు మీ చుట్టుపక్కల ఉన్న పిల్లలందరికీ చెప్పండి, మదనపల్లి ZPH స్కూల్ ఒక వరం లాంటిది. బులెటిన్లో షార్ట్ బ్రేక్. ఏంటక్క ఏమైంది? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఆషాఢం ఏమో స్టార్ట్ అయిపోయిందిరా, ఇంకా ఆఫర్స్ అప్డేట్ ఏంటో తెలియలేదు, అందుకే టెన్షన్ గా ఉన్నాను. లాస్ట్ టైం అయితే 25% ఇచ్చారు, ఇప్పుడు ఎంత పర్సెంట్ ఇస్తారో ఏంటో. ఈసారి మాక్సిమం 35% ఇస్తారు. లేదు 40% ఇస్తారు. లేదు ఈసారి 50% ఇస్తారు. ఏంటి 61%? Yes, Immadi Jewelers brings you the biggest Ashadam sale ever. Selected silver jewelry పై up to 61% off. అంతేకాదు స్టోర్ లోని మిగతా జ్యువెలరీ కలెక్షన్స్ పై అమేజింగ్ గిఫ్ట్ వోచర్ ఆఫర్స్ కూడా మీకోసం. ప్రతి 20,000 రూపీస్ పర్చేస్ పై 4,000 రూపీస్ గిఫ్ట్ వోచర్ ఫ్రీ. ప్రతి 50,000 రూపీస్ పర్చేస్ పై 10,000 రూపీస్ గిఫ్ట్ వోచర్ ఫ్రీ. ప్రతి 1 lakh రూపీస్ పర్చేస్ పై 25,000 గిఫ్ట్ వోచర్ ఫ్రీ. ప్రతి 2 lakh రూపీస్ పర్చేస్ పై 50,000 రూపీస్ గిఫ్ట్ వోచర్ అబ్సల్యూట్లీ ఫ్రీ. అండ్ అదే బ్రాంచ్ లో రిడీమ్ చేసుకునే బెస్ట్ ఆప్షన్. ఇంత వాల్యూ, ఇంత సేవింగ్, ఇంత గ్రాండ్ ఆఫర్ ఓన్లీ అట్ ఇమ్మడి జ్యువెలర్స్. ట్రెడిషనల్ నుంచి ట్రెండీ వరకు, డైలీ వేర్ నుంచి బ్రైడల్ కలెక్షన్స్ వరకు, అమేజింగ్ మోడల్స్, ఎక్స్క్లూసివ్ డిజైన్స్, అన్బీటబుల్ డిస్కౌంట్స్ అన్ని ఒకే చోట. ఈ ఆషాఢం సేవ్ మోర్, షాప్ మోర్, సెలబ్రేట్ మోర్. హరీ అప్! లిమిటెడ్ పీరియడ్ ఆషాఢం సేల్ జూలై 15 నుంచి ఆగస్ట్ 15 వరకు మాత్రమే. అండ్ అలానే సిల్వర్ స్క్రీన్ పై సమంత అందాన్ని మరింత మెరిపించిన ఆ సిల్వర్ జ్యువెలరీ ఏ బ్రాండ్ తో ఊహించగలరా? అవును, అది మన ఇమ్మడి జ్యువెలర్స్. Don't miss the biggest silver jewelry celebration of the season. Terms and conditions apply. Immadi Jewelers, where every purchase becomes a celebration. Visit now. Immadi Silver Jewelers, Patel Road, opposite Government Hospital, Madanapalli. వెల్కమ్ బ్యాక్. కుంగిపోతున్న నాయి బ్రాహ్మణ కుల వృత్తిని ప్రభుత్వం కాపాడాలని తరతరాలుగా వంశపార్యపరంగా కొనసాగుతున్న నాయి బ్రాహ్మణుల క్షవర వృత్తి నేడు తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడుతోందని మదనపల్లి నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. నేడు మదనపల్లి ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గంలో సుమారు 3,000 నాయి బ్రాహ్మణ కుటుంబాలు బార్బర్ షాపులు నిర్వహిస్తూ తమ జీవనోపాధి కొనసాగిస్తున్నాయని తెలిపారు. ఆధునికత పేరుతో కార్పొరేట్ సెలూన్లు విస్తరించడం, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన నాయి బ్రాహ్మణేతరులు పెద్ద కటింగ్ షాపు ఏర్పాటు చేయడంతో స్థానికంగా ఈ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న కుటుంబాల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడుతోందని అన్నారు. ఎటువంటి అనుమతులు, లైసెన్సులు లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హెయిర్ కటింగ్ షాపులు ప్రారంభమవుతున్నా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరమని అన్నారు. దీనివల్ల స్థానిక నాయి బ్రాహ్మణుల జీవనోపాధితో పాటు ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందని గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో షాపుల అద్దెలు, ఉద్యోగాల జీతాలు, కుటుంబ పోషణ భారం పెరిగి అనేక కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇదే పరిస్థితి కొనసాగితే ఆత్మహత్యల శరణ్యమని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నిబంధనలకు విరుద్ధంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ హెయిర్ కటింగ్ షాపులు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే నాయి బ్రాహ్మణుల జీవనోపాధికి పరిరక్షించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, వైసీపీ నాయి బ్రాహ్మణ జిల్లా అధ్యక్షులు బురుగల సుబ్రహ్మణ్యం, బీసీసీఎల్ మదనపల్లి అధ్యక్షులు ఆవుల విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా నాయ బ్రాహ్మణ సోదరులందరూ ప్రెస్ మీట్ పెట్టే ఉద్దేశం ఏమంటే, మదనపల్లిలో కార్పొరేట్ సెలూన్లు విపరీతంగా అయిపోయినాయి. నాయ బ్రాహ్మణుల కులవృత్తి మీద ధ్వంసం చేస్తున్నారు. నాయ బ్రాహ్మణుల జీవితాలు ధ్వంసం అయిపోయినాయి. ఎక్కడో ఇంతకు మునుపు వినేవాళ్ళు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇదే పరిస్థితి కొనసాగితే నాయ బ్రాహ్మణుల ఆత్మహత్యలు మీరు పేపర్లో చూడాల్సి వస్తుంది. మా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. కాబట్టి కార్పొరేట్ సెలూన్లతో మేము కాంపిటీట్ చేయాలంటే కార్పొరేషన్ ఏర్పాటు చేసినారు. కాబట్టి కార్పొరేషన్లో మాకు ఒక నాయ బ్రాహ్మణుడికి 5 లక్షల రూపాయలు ఇస్తే కానీ వాళ్ళతో కాంపిటీట్ చేసి మేము షాపులు పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి మాకు కార్పొరేషన్ ద్వారా బ్యాంకు లింకేజ్ లేకుండా 5 లక్షల రూపాయల రుణాలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలి. అదేవిధంగా ఎలక్షన్కి ముందు 50 సంవత్సరాలు వస్తానట్లే బీసీలకు అందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పినారు. ఇప్పుడు కూడా ఆ పెన్షన్ మాకు ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్స్లో ఉన్నటువంటి పోస్టులు ఫిల్ చేయలేదు, జైల్లో శాఖల్లో ఉన్నటువంటి పోస్టులు ఫిల్ చేయలేదు, అదే గుళ్ళులో ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా నాయ బ్రాహ్మణులకు ఫిల్ చేయలేదు. కాబట్టి ఈ మీడియా ద్వారా మేము తెలియజేయడం ఏమంటే, మా నాయ బ్రాహ్మణులకు చేయుతను ఇవ్వాలని చెప్పనేసి గత 10-15 సంవత్సరాల నుంచి కార్పొరేట్ సెలూన్ల మీద మేమైతే పోరాటం చేస్తూ ఉన్నాము. వాళ్ళ దగ్గరకు పోతే మా మీద కేసులు కట్టి లోపలేసే పరిస్థితులు వచ్చినాయి. ఆర్టికల్ 19 ప్రకారం ఎవరు ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పనేసి ఒక జడ్జిమెంట్ కాపీ తీసుకుని వచ్చి వాళ్ళు మమ్మల్ని బ్లేమ్ చేసి మా వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితులు వచ్చినాయి. మా కడుపు కొడుతూ మా మీద కేసులు పెడతాన్నారు. కాబట్టి ప్రభుత్వం దీన్ని చర్యలు తీసుకొని లైసెన్సులు లేకుండా ఈ షాపులు పెడతాన్నారు. అది కూడా ఇవన్నిటి మీద చర్యలు తీసుకొని మా నాయ బ్రాహ్మణులకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాను. షాపులను మోడర్న్గా పెట్టుకొని కార్పొరేట్ శక్తులతో ధీటుగా నిలబడేదానికి సాధ్యం అవ్వదు. దయచేసి ఇదంతా చూడండి. 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నాము అంటున్నారు. ఓకే, 200 యూనిట్లు గత ప్రభుత్వము 150 యూనిట్లు ఇచ్చింది, ఇప్పుడు మీరు 200 యూనిట్లు ఇస్తున్నామంటారు. కానీ 200 యూనిట్లు దాటి ఒక్క యూనిట్ పెరిగినా 200 యూనిట్ల వరకు 201 యూనిట్కి మీరు మొత్తం డబ్బు వసూలు చేస్తున్నారు. అంటే మొదటి యూనిట్ నుంచి 201 యూనిట్ వరకు డబ్బు వసూలు చేస్తున్నారు. ఇక్కడ ఉచితం ఎక్కడుందో తెలియదు. కాబట్టి మీరు 200 యూనిట్ల వరకు ఉచితం ఇవ్వండి. తర్వాత ఎంత యూనిట్లు అయితే కాలుతాయో దానికి మాత్రమే మీరు ఛార్జీలు వసూలు చేయాలి. ఈ మధ్య ఏసీడీ ఛార్జీలతో కూడా వసూలు చేస్తున్నారు. ఇది ఉచితం అనేది పేరుకుంది తప్ప ఎక్కడ కూడా మాకు ఉపయోగపడడం లేదు. దయచేసి ఇవన్నీ చెప్పుకుంటూ పోతే దేవాదాయ శాఖ, జైళ్ల శాఖ, ఆరోగ్య శాఖ, విద్యాశాఖ ఇట్లా బార్బర్ పోస్టులు, వాయిద్య కళాకారుల పోస్టులు ఎట్లుండేటివి అట్లే మిగిలిపోయాయి. ఎక్కడ కూడా మీరు నోటిఫికేషన్ ఇచ్చింది లేదు. దయచేసి అందరి పరిస్థితిని అర్థం చేసుకోండి. స్థానికులు, రాజకీయ పార్టీలకు కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నాం. మీకు స్థానికులు రాజకీయాల్లో మీ ఎలక్షన్లో మీకు మద్దతుగా నిలబడతారు తప్ప స్థానికేతరులు కాదు. దయచేసి ఇది మా ఆవేదన అర్థం చేసుకోండి. మీకు ఎలక్షన్లు వచ్చినప్పుడు మేము కావాలా, కానీ మీరు గెలిచిన తర్వాత ఏ పార్టీ అయినా కానీ గెలిచిన తర్వాత వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. మీరే ఇబ్బందులు కట్ చేస్తున్నారు. ఇక్కడ మా అవసరం మీకు ఉంది కదా. రేపు పొద్దున మిమ్మల్ని ఇప్పుడు గుర్తించి మాకు న్యాయం చేయకపోతే వచ్చే ఎలక్షన్లో అన్ని రాజకీయ పార్టీలకు మేము చేయగలిగింది మా బుద్ధి చెప్తామని. నమస్కారం. ఈరోజు మదనపల్లి నాయి బ్రాహ్మణ సంఘం ప్రెస్ మీట్ పెట్టడం ఏమంటే, ఎన్నో రోజుల నుంచి ఎన్నో ఏళ్ళ నుంచి మేము బాధపడుతున్నాం. కార్పొరేట్ సెలూన్లు ఒకప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ సెలూన్లు వచ్చి మాకు కంటే ఉన్నతంగా వాళ్ళ షాపులు పెట్టి చాలా మమ్మల్ని కూడా వాళ్ళ స్థాయికి తీసుకుపోతారని మేము ఊహించినాం. ఈరోజు చిన్న చిన్న సందుల్లో కూడా ఎక్కడి నుంచో వచ్చేసి వాళ్ళు మేము చేస్తున్న ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడి ఈరోజు వరకు తీసుకుపోయిన రేట్లు కావచ్చు, మేము తీసుకుపోయిన వర్క్ కావచ్చు, ఈరోజు వాళ్ళు వచ్చి దానికి ముందర రోడ్లలో బోర్డులు పెట్టి మరీ
వాళ్ళు మాకంటే తక్కువ రేట్లకు చేసుకుంటూ వాళ్ళు మా పొట్ట కొడుతున్నారు. అదేవిధంగా మాకు ఇంతకుముందు గత ప్రభుత్వం కావచ్చు, ఇంతకుముందు మీ టీడీపీ గవర్నమెంట్ కావచ్చు, జిల్లాకు ఒక బ్యూటీ కోర్సు పెట్టి మీకు అందరికీ కూడా కోర్సు నేర్పించి మీకు వాళ్ళతో పాటు సరి సమానంగా ఉండేలాగా మేము ఒక జిల్లాకు ఒక సెలూన్ సెంటర్ పెట్టి మేము కోచింగ్ సెంటర్ పెడతామన్నారు. అదేవిధంగా వాయిద్య కళాకారులకు కూడా జిల్లాకు ఒక వాయిద్య కళాకారు కోచింగ్ సెంటర్ పెట్టి వాళ్ళకు కూడా నైపుణ్యం వచ్చేలాగా కోచింగ్ ఇస్తామన్నారు. అదేవిధంగా ఈ రోడ్లలో బోర్డులు పెట్టి డిస్ప్లే పెట్టి మరీ చేయడం చాలా తప్పు. ముఖ్యంగా దాన్ని మున్సిపాలిటీ వాళ్ళకు ఒకసారి విన్నవిస్తాము. వాళ్ళు కలెక్టర్ గారికి ఒకసారి విన్నవించి రోడ్లో బోర్డులు పెట్టకుండా చేయాల్సిందిగా మరీ కోరుతున్నాము. వాళ్ళు లోపల ఏం చేసుకున్నా పర్వాలేదు, కాకపోతే రోడ్ల మీద బోర్డులు నేమ్ పెట్టి వాటి రేట్లు ఎంఆర్పీలు పెట్టి చేయడం తప్పు. ఇది ముఖ్యంగా మా లోకల్గా ఉన్న నాయి బ్రాహ్మణులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి ఈ బోర్డులు తొలగించాలని మరీ నీట్ పేపర్ లీకేజీకి పాల్పడిన వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని ఏపీఎస్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి నందు వారు నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు ఉత్తన్న, జిల్లా కార్యదర్శి తలారి రాజనరసింహులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీపై సీబీఐ విచారణలో తేలిన వారి మీద క్రిమినల్ కేసులు తీసుకోవాలని, విద్యార్థుల మీద అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలని, పరీక్షలను పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించే వరకు బాధ్యతాయుతమైన విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వారిపై నీట్ పేపర్ లీకేజ్ చేసినటువంటి వారిపై చర్యలు తీసుకోవాలి. నీట్ పేపర్ లీకేజ్ చేసినటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. నీట్ పేపర్ లీకేజ్ చేసినటువంటి వారిపై 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 అరెస్టు. ఈరోజు దేశవ్యాపిత విద్యాసంస్థ బంద్లో భాగంగా అన్నమయ్య జిల్లాలో విద్యాసంస్థల బంద్ను ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా విద్యాసంస్థలన్నీ ఆల్రెడీ ప్రైవేట్ విద్యాసంస్థలన్నీ కూడా స్వచ్ఛందంగా బంద్ ప్రకటించారు. వాళ్లకు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా దేశవ్యాప్తంగా సంచలనం రేకిస్తున్నటువంటి నీట్ పేపర్ లీకేజీ చేసినటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఇలాంటివి పునరావృతం కాకుండా చేయాలని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చర్యల్లో భాగంగా వారిని కొంతమందిని అరెస్టు చేయడం జరిగింది. అరెస్టు చేసినటువంటి వారి మీద ఇంతేకాకుండా సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వారి మీద అత్యున్నత స్థాయి కమిటీ వేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారికి కూడా న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఢిల్లీలో చేస్తున్నటువంటి జంతర్ మంతర్ వద్ద కావచ్చు, పార్లమెంటు వద్ద కావచ్చు, విద్యార్థి నాయకులు చేస్తున్నటువంటి ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది. అంతేకాకుండా భవిష్యత్తులో శాంతియుతంగా చేయబోయేటటువంటి ఆందోళనలకు కూడా ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లిం విద్యార్థుల విద్యాభివృద్ధికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలియజేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఉర్దూ మున్సిపల్ హైస్కూల్ నందు మెగా పీటీఎం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి, విద్యాభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। इसमें हमारे स्कूल के तकरीबन 300 बच्चों के 300 बच्चे और 300 पेरेंट्स यहाँ पर शामिल हुए हैं, शिरकत किए हैं। आज रियासत भर में पूरा स्टेट में गवर्नमेंट सीएम खुशियों के साथ इसके लिए मेहमान खुशूसी के तौर पर हमारे एमएलए साहब तशरीफ लाए, हमने उनका इस्तेमाल
पेरेंट टीचर्स रखने से पहले ही गवर्नमेंट ऑफ आंध्र प्रदेश हमारे स्टेट के थैंक यू लोकेश सर, थैंक यू एमएलए सर। अच्छी अच्छी प्राइवेट स्कूल में डालेंगे, प्राइवेट स्कूल में डाल रहे सही, मगर इल्म कहाँ है? कैसा एक दल राइट मदनपल्ली के राइट चलो जी कि अल्लाह पाक ने आप लोगों से मिलने और बात करने का मौका दिया। इसी बहाने में आपको आज हुकूमत आंध्र प्रदेश ने आपके बच्चों को इल्म हासिल करने का प्रोग्राम जनाब चंद्रबाबू नायडू साहब ने ले लिया। आज देखो, पिछली हुकूमत एक घर से एक बच्चे को पैसे देते थे, लेकिन आज इस हुकूमत आने के बाद घर में कितने बच्चे हैं, सबको 15,000 रुपये मिल रहा है। ये तारीख है। आपको मालूम होना चाहिए मदनपल्ली कॉन्स्टिट्यूंसी को 55 करोड़ रुपए दिए हैं इस साल। कितना? 50 पर 5 करोड़ रुपए इस साल सिर्फ बच्चों की फीस के तहत, वो बच्चों के बेहतर इल्म के लिए। आज आपके बच्चों जहाँ पढ़ रहे हैं उनको यूनिफॉर्म फ्री है, किताबें फ्री है। आप जाके नारायणा स्कूल में देख लो या नहीं कोई चैतन्य कॉर्पोरेट स्कूल में देख लो, डबल डिग्री वाले टीचर्स नहीं मिलेंगे आप मिलेंगे। उर्दू स्कूल का स्कूल में एडमिशन है, ये सिर्फ और सिर्फ उर्दू मीडियम है, इस इंग्लिश मीडियम इसके साथ है। ये लगभग आपको मालूम होना चाहिए 1970 पर 5 में या 70 पर 6 में मेरे वालिद मरहूम अकबर साहब, जो अल्लाह उनको जन्नत मग़फ़िरत करे, उस वक्त 7 मिनिस्टर्स यहाँ आए थे। 7 मिनिस्टर्स, बागा रेड्डी साहब और कई मिनिस्टर्स आकर इस स्कूल को हाई स्कूल करके उस दिन की दावत हमारे घर में थी। क्या आज ये स्कूल आपके बच्चों के लिए बेहतर इल्म हासिल करने के लिए स्कूल आपके पास है। आप सब अपना बेहतर इल्म हासिल करें। हुकूमत आंध्र प्रदेश साफ है, आपके बच्चों को बेहतर इल्म दिलाना चाहती है, आपके बच्चों की मुस्तकबिल बनाना चाहती है, आपके बच्चों की ज़िंदगी बनाने के लिए हुकूमत आंध्र प्रदेश साफ है। తగ్గండి వాళ్ళే గెలిచిన వాళ్ళు టీసీపల్లి స్టూడెంట్స్ రాండ్రా పిల్లలంతా రాండి నాన్న మేడము మంచి టాలెంట్, బాగా చదువు వస్తుంది, బాగా చదువుకోండి. డబ్బులు ఎక్కువ ఉన్నాయి మేడం దగ్గర, ఏమైనా చాక్లెట్స్ అవన్నీ చెప్పేసి తల్లికి వందనం ఇక్కడున్న పిల్లలందరికీ 100% పడడం జరిగింది. బయట రాష్ట్రాల నుంచి ఒక 10 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా కొంతమంది పడింది, మిగతా పిల్లలకి రాలేదు. అదేవిధంగా ఇక్కడ మంచి మధ్యాహ్నం భోజనం కూడా, మంచి క్వాలిటీ ఫుడ్ కూడా పెడతా ఉంటారు. పిల్లల్లో దాదాపు 35 మంది వరకు పిల్లలు ఇక్కడ ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లలకు మౌలిక సదుపాయాలు కల్పించారు ఉద్దేశంతో తల్లికి వందనం 2వ విడత దాదాపు 67,000 పైచిలకు పిల్లలకు, ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమంది కూడా 15,000 చొప్పున పిల్లలకు
2 రోజుల క్రితము డబ్బులు వాళ్ళ తల్లి అకౌంట్లలో జమ చేయడం జరిగింది. సంక్షేమం పాటు అభివృద్ధి ఏ విధంగా చేయాలనేది కూటమి ప్రభుత్వం ముందరుండి చేస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ పెద్ద చెన్న గారి స్కూల్ నందు సాంస్కృతిక కార్యక్రమం పాటు పిల్లలతో పాటు ఇక్కడ మెగా పేరెంట్స్ మీటింగ్ కూడా జరిగింది. ఈ మెగా పేరెంట్స్ మీటింగ్లో కూడా ఇక్కడ స్పోర్ట్స్ మాదిరిగా చిన్న స్కూల్ అయినా కూడా సెకండ్ వారు ఇట్లాంటి చిన్న చిన్న కార్యక్రమాలు, ముగ్గులు పోటీలు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు వీళ్ళందరికీ బహుమతులు పంచే విధంగా మా రమణన్న, వెంకటేష్, ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలందరూ కలిసి ఈరోజు బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతేనేమి కూటమి ప్రభుత్వము ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధి ఏ విధంగా చేస్తూ ఉండేది అనే విధంగా తల్లికి వందనం సకాలంలో పిల్లలకు ఫీజులు కట్టుకునే దానికి, వాళ్ళకి మౌలిక సదుపాయాలు పిల్లలకి, అదేవిధంగా బుక్స్ కానీ, ఒకళ్ళ షూసు, యూనిఫాము అన్నీ ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయనట్టు విధంగా కూటమి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ప్రజలు కూడా చాలా ఆనందంగా, సంతోషంగా కూటమి ప్రభుత్వానికి స్వాగతం పలుకుతున్నారు. ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున పిల్లలు వచ్చిన తల్లిదండ్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అన్నమయ్య జిల్లా పీటీఎం మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రావులవారిపల్లి పంచాయతీ కొత్తపల్లి సమీపంలో పద్మావతి అనే మహిళ హత్యకు గురైంది. రాత్రి సమయంలో గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు సమాచారం. తల్లికి వందనం పథకం డబ్బుల విషయంలో గొడవ జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డబ్బు ఇవ్వలేదన్న కారణంతో భర్త సురేష్ చిత్రహింసలకు గురి చేసి హత్య చేశాడని మృతురాలు తల్లి కళావతి ఆరోపించారు. గతంలో కూడా సురేష్ తరచూ వేధింపులకు గురి చేసేవాడని తల్లిదండ్రులు కళావతి, రామన్న తెలిపారు. మృతురాలు పద్మావతికి 2 కుమారులు ఉన్నారు. ప్రణీత్ 5వ తరగతి, విష్ణు 3వ తరగతి చదువుతున్నారు. ఘటనపై పెద్దతిప్ప సముద్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డబ్బు కోసం భర్తే హత్య చేశాడన్న విషయం మృతురాలి కుటుంబ సభ్యులపై ఆరోపణ మాత్రమే. దీనిపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. మాకు ధన్యంగా చూడు, పైన గిల్లు పోయిపోయినా చూడు, చెబుడే ఇక్కడ చూడు, చెబుడే చూడు, తన్నేళ్ళు మాకు పోయిపోయింది కదా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే క్వాలిఫైడ్ ఉపాధ్యాయుల ద్వారా విద్యాబోధన జరుగుతోందని, ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. నేడు మదనపల్లి పట్టణంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల నందు ఘనంగా జరిగిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్. తల్లికి వందనం నగదు కోసం తల్లిని హతమార్చిన తండ్రి. అన్నమయ్య జిల్లా పెద్దతిప్ప సముద్రం నందు జరిగిన మహిళా హత్యపై వస్తున్న ఆరోపణపై పోలీసుల దర్యాప్తు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.